నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఇవాళ కడియం శ్రీహరి మహానేత మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం అన్ని రాజకీయ పక్షాలను అదేవిధంగా సకల జనులు ఏకం చేసి పిడికిలి బిగించి చావు నోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి మీద పిచ్చి ప్రలాపాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఏదో మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడతారు. దాంట్లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారి మాటలను తను తిరిగి ఉటంకిస్తే సపోర్ట్ చేసేట్టు మాట్లాడితే మన మంత్రి పదవి వస్తుందని ఈ గుంటనక్క లాంటి కడియం శ్రీహరి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడు కదా, ఎవడికి రా జాతిపిత, ఏందిరా జాతిపిత, ఏ సామాజిక వర్గం జాతిపిత అంటూ కేసీఆర్ గారిని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. దాని మీద మేధావులు, జర్నలిస్టులు అందరూ ప్రజలంతా కూడా విరుచుకుపడ్డారు. ఇలా వెనక్కు తగ్గిండు. ఆయనను ప్రసన్నం చేసుకోవాలని ఆయన దారిలో ఈయనే ఈ కడియం శ్రీహరి, ఈ గుంటనక్క ఇలా వరంగల్ జిల్లాకు శకునిలా దాపురించిండు. ఒక దరిద్రపు కొట్టు నాయకుడు. ఈయన పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడతాను. ఈయన ఏ పార్టీ టికెట్ మీద గెలిచిన మొన్న? బీఆర్ఎస్ పార్టీ మీద. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి పార్టీ అధినేత మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు శరం ఉంటే అట్లా మాట్లాడినప్పుడు, అట్లా తిరుగుబాటు చేసినప్పుడు రాజీనామా చేయాలి. కేసీఆర్ గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిద్దిపేటలో అప్పటి పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడును, రాజశేఖర రెడ్డి గారిని ఢీకొని గెలిచినటువంటి ధీరుడు, మళ్ళీ ఓటమి లేని వ్యక్తి. మొన్న కామారెడ్డిలో ట్రయాంగిల్ ఫైట్లో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఎన్నడూ ఓటమి లేనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అటువంటి మహనీయుని పట్టుకుని మాట్లాడతావా? నీ 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 యొక్క రాజకీయ జీవితం మొత్తం ముగిసిపోయింది. ఓడిపోయి నువ్వు ఇంట్లో పడి ఉంటే మళ్ళీ ప్రాణవాయువు ఇచ్చిండు నీకు, డిప్యూటీ సీఎం చేసిండు. అటువంటి నాయకునికి వెన్నుపోటు పొడిస్తే నువ్వు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడవడం ఎందుకు? ఎవరిని వెన్నుపోటు పొడవలే నువ్వు? ఎన్టీ రామారావు గారు నువ్వేదో లెక్చరర్ పనిచేసేటోని నేను కూడా చైర్మన్ చేసి తర్వాత ఎమ్మెల్యే ఏం చేస్తే ఎన్టీ రామారావుని అసలు తెలుగుదేశం పార్టీ చీలిపోవడానికి కారకుడే ఈ దుర్మార్గుడు కడియం శ్రీహరి. తెలుగుదేశం అట్లా ఎన్టీ రామారావు గారికి అన్నం పెట్టిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడితే తర్వాత చంద్రబాబు నాయుడు గారి పంతన చేరితే చంద్రబాబు నాయుడు గారికి మంచి తెలంగాణ ఉద్యమ టైంలో అబ్బా కేసీఆర్ గారి దగ్గర పోతేనే ఇక నాకు రాజకీయ జీవితం అనుకొని చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడితే ఇక్కడ వచ్చేసి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని నాకు మళ్ళీ భిక్ష పెట్టు అంటే రాజకీయ భిక్ష పెడితే డిప్యూటీ సీఎం అయితే డిప్యూటీ సీఎం అయి లాస్ట్గా నా బిడ్డకి ఎంపీ టికెట్ అంటే కూడా ఆయన ఇచ్చిండు. మొన్న ఎమ్మెల్యే నీకు టికెట్ ఇచ్చిండు రాజయ్య గారిని కాదని. ఇన్ని చేస్తే కేసీఆర్ గారి ఆ మహనీయునికి పాపం తగలదా? అందుకే ఇప్పటికి 2 సార్లు 3 సార్లు రోగం వచ్చి హాస్పిటల్ పడ్డావు, చావు బతుకుల నుండి బయటపడ్డావు. ఇంకా సిగ్గురాలే నీకు. ఈ వయసులో అవసరమా ఇంత నీతిమాలిన రాజకీయం? ఏం సాధిస్తావు నువ్వు? ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? కడుపుకు తిండి తినే మాటలైనవి. ఏదో మన తెలంగాణలో ఒక మొరటి సామెత ఉంది, తినేది మొగన్ సొమ్ము పాడేది ఇంకేమని పాట అన్నట్టు నువ్వు ఉన్నదేమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవు. ఎవరిని పాట పాడుతున్నావు? ఎవరిని ప్రేజ్ చేస్తున్నావు? నీ జీవితం అంతా కాంగ్రెస్ మీద కొట్లాడినా అని చెప్పినావు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళను కుళ్ళ పొడిచినావు కనుపూర్ణ. వాళ్ళు రేపు రాజకీయంగా పొందబెట్టరా? ఇందిరా పార్టీని కాపాడుకుంది అక్కడ కాంగ్రెస్ పార్టీని. నువ్వు వచ్చి మధ్యలో దొరబడ్డావు. ఎట్లయితే టీడీపీలో దొరబడి టీడీపీలో ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారి నువ్వు వెన్నుపోటు పొడిచినావో దొరబడి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పొడిచినావు. కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుని వచ్చి మనకు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినావు. రేపు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవా? నీకు పార్టీలు ఏమన్నా నీకు శాశ్వతమా? ఎన్ని పార్టీలు మారినావు నువ్వు? అన్నిటికంటే ముఖ్యమైనది దళిత సోదరులు, మాదిగా మాల సోదరులు గుర్తుపెట్టుకోలేదు. మన వరంగల్ జిల్లా లోపల ఇంకో నాయకుడు మంత్రిగా ఉంటే, అంటే మాదిగ కులం నుంచి కానీ మాల కులం నుంచి ఉంటే ఓర్చుకోలేని దరిద్రుడు ఈ యొక్క కడియం శ్రీహరి. విజయరామారావు గారిని కేసీఆర్ గారు మంత్రిని చేసిండు. చేస్తే అతన్ని యొక్క అంతం చూసేంత వరకు వదిలిపెట్టలేదు కడియం శ్రీహరి. మళ్ళీ రాజయ్య గారిని డిప్యూటీ సీఎం చేసిండు కేసీఆర్ గారు. ఆయన మీద ఉన్నాయి లేని చెప్పి అన్ని అక్కడ కాన్స్టిట్యున్సీ లోపల విష ప్రచారం చేసి అతని అంతు చూసేంత వరకు వదిలిపెట్టలే ఈ కడియం శ్రీహరి. ఈ కడియం శ్రీహరి దుర్మార్గం వల్ల అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణ లోపల మరో దళిత నాయకుడు ఎవరు ఎదగకుండా అసలు ఇతను దళితుడో కాదు అని మోత్కూరు గారు అయితే పెద్ద పోరాటమే చేసిండు ఎన్నోసార్లు. ఇతను మాలా కాదు, నా మాదిగా కాదు, 2 పెద్ద సామాజిక వర్గాలు దళిత కమ్యూనిటీలో, ఆ 2 సామాజిక వర్గాలు అణగదొక్కినటువంటి వ్యక్తి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ అణగదొక్కినటువంటి వ్యక్తి ఈ యొక్క దుర్మార్గుడు కడియం శ్రీహరి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు. చదువుకు సాయం చేసిన ఎర్రబల్లి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇవాళ పాలకుర్తి లోపల కూతురు పంపించేసి అక్కడ చెల్లుబాటు కానీ ఎక్సాఫీసీ ఓటు వేయించేసి ఎర్రబల్లి దయాకర్ రావు గారి కుటుంబానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి. రాజకీయంగా భిక్ష పెట్టేటువంటి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. రాజకీయంగా మళ్ళా ప్రాణం పోసినటువంటి సచ్చినట్టు పీనిగా లెక్కున్నటువంటి కనీసం ప్రాణం పోసిన కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ఇతనికి నీతి జాతి లేనటువంటి వ్యక్తి. ఇతను పట్టుకొని కేసీఆర్ గారిని ఎట్లా జాతిపిత అవుతాడు? మహాత్మా గాంధీ ఒక్కడే జాతిపతి అంటాడు. నువ్వు చదువుకున్నావా?
నువ్వు లెక్చరర్ పనిచేసినావా? నీ జ్ఞానం ఉందా? అసలు జాతిపిత అనే కాన్సెప్ట్ మన కాన్స్టిట్యూషన్లో ఉందా? ప్రజలు వాళ్ళు అభిమానించే నాయకుని జాతిపిత అని పిలుచుకుంటారు. అట్లాగే సుభాష్ చంద్రబోస్ గారు 1944లో తన ఆజాద్ సింధ్ దానికి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు మహాత్మా గాంధీ గారిని సింగపూర్లో ఒక రేడియో సందేశంలో జాతిపితాన్ని సంబోధించింది మొట్టమొదటిసారిగా. అప్పటి నుంచి ప్రజలంతా కూడా, భారతీయులంతా కూడా జాతిపిత పిలుచుకుంటున్నారు. జాతిపిత అనే కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అట్లనే ఆనాడు స్వాతంత్ర ఉద్యమం లోపల ఏ విధంగానైతే గాంధీ గారు పాటుపడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో, ఇవాళ తెలంగాణ మలి ఉద్యమం లోపల చావు నోట్ల తలబెట్టి తెలంగాణలో సకల జనుల ఐక్యం చేసి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించిన యోధుడు కాబట్టి అతన్ని మాలాంటి అలాగే సకల జనులంతా కూడా, మేధావులు, జర్నలిస్టులు, సకల జనులందరూ కూడా అవునన్నా కాదన్నా కేసీఆర్ బరాబై మా తెలంగాణ జాతికి పిత అని కొనియాడుతున్నారు. ఆ తెలంగాణ జాతిపిత కేసీఆర్ పెట్టి భిక్షేరపైని ఇవాళ ఎమ్మెల్యే పదవి. సిగ్గుంటే రాయనవ చేసి గెలువు. సిగ్గుంటే నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అని చెప్తున్నావు కదా, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని ఒక రిటర్న్ ఇంకా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయి. నువ్వు ఆడానో మగానో తెలియదు, మాడా టైప్ పారిపోయినావు. నువ్వేందో నీకే తెలియని పరిస్థితులు కొట్టుమిట్టాడితే ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తాం. సిగ్గు, శరం, లజ్జ ఏమున్నా కూడా నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు. అది మొగతనం. అందుకే నువ్వు మగనో ఆడనో కాదని అంటున్నాడు. లాస్ట్కు నిన్ను కనుబొమ్మలు గీక్కునేటోడని మీ కాంగ్రెస్ పార్టీ లీడరు కొండామురళి గారే అన్నారు. నీ కాంగ్రెస్ పార్టీలో నీ మీద పిచ్చి పగబట్టి, ఎందుకంటే ఈ పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీ మీద చేసినావు. వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒక ఎన్ఆర్ఐ మిత్రుడు అమెరికా నుంచి మీ గన్పూర్ నియోజకవర్గం రోజు నీ మీద పెడుతున్నాడు, ఆయన పచ్చి కాంగ్రెస్ వాది, ఇటువంటి దుర్మార్గుడు మా దాంట్లోకి వచ్చిండు, మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. కాంగ్రెస్ వాళ్ళు పగబట్టి నిన్ను ఓడిస్తారు రేపడా. నువ్వంతా కాంగ్రెస్ వాళ్ళని ఎంత అనగదొక్కినో తెలుసు. నువ్వు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కాదు, అన్ని రకాల ప్రజలను. గన్పూర్లో రెడ్లని అంటాడు, ఈయన పోతా ఉంటాడు, రెడ్లంతా ఈయన వెనక పరిగెత్తుకుంటూ రావాలట, రెడ్లని అంటాడు. అట్లనే బీసీలను యాదవ సోదరులు అంటాడు, గౌడ సోదరులు అంటాడు. ఇక దళితులను అయితే రాగొడతాడు ఎప్పుడు. రారా పోరా అని నేనే చూసిన స్వయంగా గన్పూర్ నియోజకవర్గాలు. ఇటువంటి దుర్మార్గుడు, అహంకారి, కడుపు తినడానికి తిండి లేనటువంటి వ్యక్తి, ఇటువంటి చదువు చెప్పించింది ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు. అందరినీ వెన్నుపోటు పొడిచాయి. వెన్నుపోటు అనేది వెన్నతో పుట్టిన విద్య ఈ కడియం శ్రీహరికి. అయ్యే బుద్ధులు వాళ్ళ కూతురు కావ్యకు వచ్చినాయి. ఈ కడియం కుటుంబం అనేది రాజకీయంగా పతనమైనట్లే. ఇంకా 2 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు అటో ఇటో ఇలాంటి పిచ్చి పిల్లల పనులు మాట్లాడు. 2 ఏళ్ల తర్వాత మీ కుటుంబం రాజకీయ పొరంగల్ ముఖ చిత్రంలో పరిసమాప్తం. ఇంకా మిమ్మల్ని ఎవ్వడు నమ్మడు, ఎవరు దగ్గరకు రానిరు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అసలు ఉండనే ఉండదు. ఇంకెవరు ఉండరు మిమ్మల్ని బీజేపీ వాళ్ళు దగ్గర రానియరు, మన టీఆర్ఎస్ వాళ్ళు అసలు బీఆర్ఎస్ వాళ్ళు అసలు దగ్గర రానియరు. ఇది ఈ కడియం శ్రీహరి యొక్క కుట్ర రాజకీయాలు. ప్రజలారా చూస్తున్నారు కదా, ఏ పార్టీ టికెట్ మీద గెలిచిండో, ఏ పార్టీలో ఇప్పుడు ఉన్నాడో, ఏ నాయకుడిని రాజకీయంగా భిక్ష పెట్టి ఏ రాజకీయ నాయకుడిని తిడుతున్నాడో మీరు చూడండి. ఏ నాయకుడిని తిడుతున్నాడో చూడండి. ఇటువంటి కడియం శ్రీహరి లాంటి వాళ్ళను, ఇటువంటి మాట్లాడే మాటలను అందరు ముక్త కంఠంతో ఖండించాలి. వీళ్ళను కడియం శ్రీహరి కుటుంబాన్ని రాజకీయం బొందబెట్టని విజ్ఞప్తి చేస్తూ మీ ఎర్రం తిరుపతి. జై తెలంగాణ.